హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే ఇందులో మెడికల్ సైకాలజిస్ట్ అండ్ మనకి చాలా ఉంటాయి. ఇందులో వాచ్మెన్స్, స్వీపర్స్, ల్యాబ్ అటెండరు, ఎలక్ట్రీషియన్స్ అండ్ ఇట్లా మనకి జనరల్ డ్యూటీ అటెండరు, స్టోర్ అటెండరు, లైబ్రరీ అటెండరు, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో మనకి దీనికి 10+2 ఇంటరు, కొన్ని మెడికల్ పరంగా కొన్ని చేస్తారు కదా, పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళు, ఆ కోర్సులు చేసిన వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్. ఎందుకంటే అందులో జాబ్ అప్డేట్స్ వెంటనే పోస్ట్ చేస్తాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. సో మనకి కృష్ణా జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఉండే కోర్టు జాబ్స్ కానీ మెడికల్ జాబ్స్ కానీ ఎప్పుడు మనకి పడుతూనే ఉంటాయి కాబట్టి వాటి యొక్క వివరాలు మన ఛానల్లో వీడియోస్ కానీ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ కానీ పెడతాను. వెంటనే మీ జిల్లా యొక్క నేమ్ అనేది కామెంట్ చేయండి, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇది. అండ్ మనకి ఇక్కడైతే చూడండి, applications are invited from eligible candidates for recruitment of various posts in health institution of Krishna district under the control of the principal of SPV Government Medical College and superintendent of Government General Hospital and principal Government Nursing College మచిలీపట్నం ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇవి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద అయితే వస్తాయి. మనకి కాంట్రాక్ట్ అయితే కొన్నాళ్ళు చేసిన తర్వాత పర్మనెంట్ చేస్తారు. అవుట్సోర్సింగ్ అంటే కొన్నాళ్ళు చేసిన తర్వాత కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు. సో అట్లా ఇక్కడ కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా సరే రెండు యూజ్ అవుతాయి. సో అది. అండ్ ఇది ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్లో వీళ్ళు పెట్టారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నేను ఈ వీడియోలో కూడా చెప్తాను, చూడండి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ ఇన్ ద 5 PM January 23rd అనేది ఇచ్చారు. అంటే ఈ మంత్ 23rd 2025 ఎట్లా ఇచ్చాడు. సో అది. అండ్ ఇంకోటి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రెమ్యునేషన్స్ అండ్ రిక్రూటింగ్ ఏజెన్సీ, రెమ్యునేషన్ పర్ మంత్. సో అలా ఇచ్చారు కదా. సో ఇక్కడ చూడండి, చెప్పాను కదా, ఆఫీస్ సబార్డినేటు, జనరల్ డ్యూటీ అటెండరు, స్టోర్ అటెండరు, లైబ్రరీ అటెండరు 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 56 వేకెన్సీస్ కేవలం 10th క్లాసే ఉండాలి. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అది మెయిల్ అయినా ఫిమేల్ అయినా సరే, ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ కృష్ణా జిల్లా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది, మిగతా జిల్లా వాళ్ళకి కూడా ఉంటుంది. సో అది. ఇది ఈ ల్యాబ్ అటెండరు, జనరల్ స్టోర్ అటెండరు అండ్ ఆఫీస్ సబార్డినేట్ 56 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హౌస్ కీపర్స్ ఫిమేల్స్ అంట 2 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆర్డిమెంటరీ టెక్నీషియన్స్ 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇట్లా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ 29 ఉన్నాయి. ఇట్లా చాలా రకాల పోస్టులు అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూడండి, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో దాన్ని బట్టి మీరు వీటికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక టోటల్ 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి మీ యొక్క విద్యా అర్హత ఏంటనేది తెలుసుకొని అప్లై చేయండి. టోటల్ 140 వేకెన్సీస్కి ఏంటంటే ఇవన్నీ కూడాను శాలరీస్ స్టార్టింగ్ ఒక్కొక్క పోస్ట్కి ఎంత అంటే, పోస్ట్కి అని కాదు, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులకి మనకి ఎంత శాలరీ ఇస్తున్నారు, రెమ్యునేషన్స్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో చూడండి, మనకి శాలరీస్ అన్నీ కూడా ఎంతెంత ఏంటి అనేది కూడా ఇక్కడ వీళ్ళు అన్నీ ఇచ్చారు. సో అది. ఇవి
ఇవి శాలరీస్ అన్నీ కూడాను. ఒక్కొక్కరికి 33, 37, 54, 34 అండ్ ఇట్లా 40, 32 ఇట్లా ఇస్తున్నారు శాలరీస్ అన్నీ కూడాను. అండ్ ఇక్కడ ఫైనల్లీ చెప్పాను కదా, కాంట్రాక్ట్వి 66 ఉన్నాయి, అవుట్సోర్సింగ్ 76 ఉన్నాయి, టోటల్ 142 ఉన్నాయి. సో అది మళ్ళీ చెప్తున్నా, కాంట్రాక్ట్ అనేది 1 or 2 years, 3 years, 5 years చేసినా పర్మనెంట్ అనేది చేస్తారు. అవుట్సోర్సింగ్ అనేది 2 years, 1 year చేసిన తర్వాత కాంట్రాక్ట్ కింద మారుస్తారు. సో అది దీని యొక్క డిఫరెన్సెస్. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అండ్ అదర్ డీటెయిల్స్, అప్లికేషన్ లింక్ అదే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని చూపిస్తున్నారు. అండ్ ఇంకా డేట్స్ ఎప్పుడు, ది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్ January 23 అండ్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్స్ లిస్ట్ ఆఫ్ కాల్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ మనకి February 15th ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటంటే January, అది February 28th అయితే ఉంటుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రాత పరీక్ష కానీ ఏమి ఉండదు, జస్ట్ డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు, క్యాండిడేట్స్ హైర్ చేస్తున్నారు కాబట్టి రాత పరీక్ష లేకుండా మీరు డైరెక్ట్గా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు మీ యొక్క మెరిట్ బట్టి, అంటే మీకు ఎడ్యుకేషనల్లో వచ్చే మెరిట్ బట్టే తీసుకుంటున్నారు. సో అది. అండ్ ఫైనల్లీ రిజర్వేషన్స్ కూడా ఉంటుంది. రిజర్వేషన్స్ అంటే ఎట్లా అంటే ఫిమేల్స్కి రిజర్వేషన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో SC ST వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రిజర్వేషన్స్ అయితే మనకి ఉంటాయి. సో అది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడాను చాలానే ఇచ్చారు. బట్ నేను చెప్పబోయే పోస్ట్ ఏంటి చూడండి, సబార్డినేట్ జనరల్, ఇది డ్యూటీ అటెండర్ ఉంది కదా, మస్ట్ హ్యావ్ పాస్ట్ SSC అనేది ఇచ్చారు. సో 10th class కంప్లీట్ అయితే అయి ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ల్యాబ్ అటెండర్ కూడా 10th class కంప్లీట్ అయి ఉండాలి, స్వీపర్కి 10th, వాచ్మెన్ కూడా 10th class, ఎలక్ట్రీషియన్స్కి ITI ఉండాలి, మోయిశ్చర్ అటెండర్స్కి మేల్ 10th class పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్స్కి డిగ్రీ అనేది ఉండాలంట. సో ఇది కూడా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కూడాను ఇంటర్ ఉండి దాంట్లో BSc ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అనిస్థీషియా చేసిన వాళ్ళు అనిస్థీషియా టెక్నీషియన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్స్ కూడాను అది కూడా ఆ టెక్నీషియన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. సో మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్లో కూడాను మీకు మినిమం 50% అనేది మార్క్స్ అయితే ఉండాలి. సో 50% మార్క్స్ ఉంటే మెరిట్కి సరిపోతుంది. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.